కథలో ఒక సూత్రం చెప్తాను సార్. పేదోడు ఉన్నాడు సార్, బలిసినోడు ఉన్నాడు సార్. పేదోడు గొర్రెని అన్యాయంగా బలిసినోడు తీసేసుకున్నాడు సార్. అన్యాయం సార్ ఇది అంటే, అవును అన్యాయం ఇది అన్నాడు. ఎవరు? దావీదు. వాడు బంగారు బొమ్మలా పెంచుకున్నాడు, కూతురులా పెంచుకున్నాడు సార్ ఆ గొర్రె పిల్ల. వాడుకున్న ఒక్కగాని ఆశ, తన భవిష్యత్తు, తన కళలు, తన ఆశలన్నీ అంత బాగా తన గొర్రె పిల్లని పెంచుకుంటే, ఈ బలిసినోడికి దేశంలో గొర్రెలు ఎక్కలేవని ఆ గొర్రెకే ఇందుకు కావాలన్నాడు సార్. తినేశాడు సార్ ఆ గొర్రెని అన్నాడు. ఎవడాడు అన్నాడు. సార్ ఆడు ఆగలేదు సార్, తినేశాడు సార్. అవునా, ఎవడాడు అన్నాడు. అప్పుడు నాతాను నువ్వే కంగు తిన్నాడు, ఆశ్చర్యపోయాడు, కుప్పగొలిపోయాడు. నాతాను ఎస్ మై లవ్, మీరే ఆ పని. కథలో పేదోడు ఉరియా దొరికేసిన గొర్రె పిల్ల బెచ్చబా తినేసిన వ్యక్తి మీరే సార్. మీరేమన్నా కథలోకి ఏ వ్యాఖ్యానం అవసరం లేదు, కథలోకి వివరణ అవసరం లేదు. కథ ఇక బహిరంగంగా అందరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ ఏంటో మొత్తం ఎవరికి తెలుసు చెప్పండి? కథానాయకుడు దావీదుకు తెలుసు. ఏమంటారు సార్? ఏమనలేకపోయాడు. ఏడవడం మొదలెట్టాడు, మోకాళ్ళు వేసేసాడు, పాట రాశాడు.